స్వామి పాండురంగ, నాకు అనుకూలమైన సంసారాన్నిచ్చావు, ముత్యాల్లాంటి బిడ్డల్నిచ్చావు, 10 మందికి సహాయం చేసే స్తోమత కూడా ఇవ్వు స్వామి. నేనింతకన్నా కోరుకునేదేముంది పాండురంగ? ఔబాయి, ఏంటమ్మా? ఇదిగో ఈ రొట్టెలు తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చిరామ్మా. ఔబాయ్, నీకెన్నిసార్లు చెప్పాలి అడగకుండా రొట్లు వేయొద్దని? ఇప్పుడు ఏమైంది నాన్న? మీరు తినగలరు కదా. నేను తినగలనని నువ్వెలా ఊహించావు? నా ఆకలి తీరిందో లేదో తెలిసేది నాకు. సరే, పొరపాటైంది నాన్న. ఈసారి ఎలాగోలో తినండి. ఇంకోసారి మిమ్మల్ని అడగకుండా పెట్టను. ఈ మాట ఇప్పటికి 10 సార్లు చెప్పావు, అయినా గాని మర్చిపోతూనే ఉంటావు. కాస్త పని నేర్చుకోమ్మా. అలాగే నాన్న. ఇంకో రొట్టె తీసుకురానా? ఏమిటి ఆట పట్టిస్తున్నావా? ఈ 2 రొట్లు ఎలా తినాలా నేను చస్తుంటే ఇంకో రొట్టె తీసుకురానంటావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇచ్చొచ్చావా తల్లి? ఇదిగో ఈ రొట్టె కూడా నాన్నగారికి ఇచ్చిరామ్మా. నాన్నగారితో ఇంకా నన్ను తిట్టించాలనుకుంటున్నావా? ఇప్పుడు తీసుకెళ్ళిన 2 రొట్టెలు వేసినందుకే నాపై కోప్పడ్డారు. అదేంటమ్మా, ఇవాళ రొట్టెలు ఎందుకంత తక్కువగా తిన్నారు? నేను వండిన కూరలు రుచిగా లేవేమో. సంగతేంటి అడుగొస్తానుండు. అయ్యయ్యో, అంత పని చేయకమ్మా. నాన్నగారికి మరీ కోపం వస్తుంది. అసలు సంగతి ఏంటంటే, నాన్నగారు త్వరగా విక్రయశాలకెళ్ళాలి. పాట్నాపట్నం నుండి 2 వర్తకులు ఆయన్ని కలుసుకోవడానికి వస్తున్నారంట. అదా సంగతి. అయితే తనతో పాటు నామదేవుని కూడా తీసుకెళ్ళమని చెప్పు. వాడు రోజంతా ఆటపాటలతోనే గడిపేస్తున్నాడు. చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు. బడికి కూడా వెళ్ళడం లేదు. వాడికి చదువు మీద ఆసక్తి లేదమ్మా. ఎంతసేపు ఆ పాండురంగుడి ధ్యాసే. అవకాశం దొరికితే చాలు పాండురంగుడి గుడికెళ్ళి కూర్చుంటాడు. అదే నాకు కూడా దిగులుగా ఉంటుందమ్మా. వాడికి 10 ఏళ్ళు వస్తున్నాయి. అయినా వాడి ఇంటి పనులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాడో ఏమిటో. బోనాయ్, వస్తున్నానండి. త్వరగా రా. అదిగో నాన్నగారు పిలుస్తున్నారు. నువ్వు ఈలోగా నామదేవ్ ఎక్కడున్నాడో వెతికి ఇంటికి తీసుకురా.
కాసుకో నీ గోవులని. ఏంటావు బా ఇలా వచ్చావు? నామ్దేవ్, నువ్వేదో కూన్ రాగాలు తీస్తావనుకున్నాను, కానీ ఇంత చక్కగా పాడతావని నాకు తెలీదుగా. ఇలా ఈ చెట్లల్లో లోయల్లో తిరుగుతూ ఉంటే నాకు తెలియకుండానే పాటలు నా గొంతులో నుండి వచ్చేస్తుంటావు బాయ్. అది నీకు ఆ పాండ్రంగుడిచ్చిన వరం. అది సరే కాని భోజనం చేయకుండా ఎంతసేపు ఇలా ఉంటావు? నీకు ఆకలి దప్పులుండవా? ఇలా ఈ చెట్లు చేమలు పక్షులు అన్నిటినీ చూసుకుంటూ తిరుగుతుంటే నిజంగానే నాకు ఆకలి ఉండదు. అయితే రాత్రి కూడా ఇక్కడే ఉండిపో. ఇంకా ఇంటికి రావడం ఎందుకు? అమ్మో, చీకట్లోనా? ఇంకా ప్రకృతిని చూసి పరవశించడం ఆపు. ఇంకా ఇంటికి పద. అమ్మ ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. ఇంటికి రా, నీ పెళ్లి చేస్తుంది. నాన్నగారు కూడా ఉన్న పొలాన్ని తీసుకురమ్మన్నారు. అమ్మ నన్ను ఎప్పటికీ కొట్టదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నాన్నగారు ఎందుకు తీసుకురమ్మన్నారు? సరే పద వెళ్దాం. నామ్దేవ్, అమ్మా, ఇదిగో నీ ముద్దుల కొడుకు. ఎక్కడ తిరుగుతున్నావు నామ్దేవ్? ఒక్క గడియ కూడా ఇంట్లో కుదురుగా ఉండవు కదా. పైగా ఆకలన్న మాట కూడా ఉండదు నీకు. ఆకలి ఎందుకుంటుంది? ఆ చెట్లల్లో తిరుగుతూ పక్షుల గుళ్ళు చూస్తూ పాటలు పాడుతూ ఉంటే. సరే సరే, ముందు కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. నాన్నగారు నీకోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే బయలుదేరారు. వెళ్ళండి. నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు నాన్నగారు కూడా వీడెక్కడ తిరిగినా ఏమీ అనరు. ఇలాగైతే వీడెందుకు పనికిరాడమ్మా. మొన్న బయటికి పంపిస్తే నువ్విచ్చిన రొట్టెలన్నీ కుక్కలకి తినిపిస్తూ తోటలో కూర్చున్నాడు. అలా ఊరికి రాద్దంతా చేయకమ్మా. మనకున్న దాంట్లో మిగతా ప్రాణులకి కొంచెం దానం చేస్తే అంతకన్నా పుణ్యం ఇంకేముంటుంది చెప్పు తల్లి. అయినా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ప్రతి విషయానికి గొడవ చేస్తావా ఏంటి? అది సరేగానమ్మా, ఈరోజు నామ్దేవ్ పాట పాడుతూ ఉంటే విన్నాను. ఎంత బాగా పాడాడో తెలుసా? నిజంగానా? నేనింకా ఉట్టి కూని రాగాలు తీస్తాడనుకున్నాను. ఏం పాటలు పాడుతున్నావు నామ్దేవ్? పాండురంగుని ప్రార్థిస్తూ పాడతానమ్మా. ఆ పాటలన్నీ నాకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఎందుకంటే పాండురంగడు నా స్నేహితుడు కదమ్మా. రోజు గుళ్ళో ఆయనతో మాట్లాడుతూ ఉంటే నాకెంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనమ్మా. ఏంటి, నువ్వు పాండురంగడితో మాట్లాడుతూ ఉంటావా? అవునమ్మా, నాకు పాండురంగుడితో మాట్లాడడం ఎంతో ఇష్టం. అంటే పాండురంగుడు కూడా నీతో మాట్లాడతాడా? నాకు ప్రాణ స్నేహితుడని చెప్పాను కదా, మాట్లాడకుండా ఎలా ఉంటాడు? చూసావా అమ్మా, వీడికి ఏదో పెద్ద భ్రమ పట్టింది. దేవుడు తనతో మాట్లాడుతున్నట్టు. నాకు తెలుసు మీరు నా మాటలు నమ్మరని, అందుకే ఆ విషయం మీతో చెప్పను. ఈ విషయం వింటే వీణ్ణందరూ పిచ్చివాడు అనుకుంటారో ఏమో.
అయ్యో పాప మా బాలికెవరో ఏడుస్తూ ఉంది. దారిన పోయేవారు ఎవ్వరు ఆ అమ్మాయి మీద జాలిపడరేంటి? ఆమె దుఃఖానికి కారణం అడగరేంటి? పోనీ నేనే వెళ్ళి ఆమె ఎందుకు ఏడుస్తుందో అడుగుతాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? అయ్యో చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? నువ్వు దారి తప్పిపోయి వచ్చావా, లేక ఇంకేమైనా జరిగిందా? అసలు మీది పండరీపురమేనా? పోనీ నువ్వే ఊరు నుంచి వచ్చావో చెప్పు. మీ వాళ్ళు ఇక్కడ ఏదైనా సత్రంలో ఉన్నారా? సరే, నువ్వే సమాధానం చెప్పకపోతే నా దారి నేను వెళ్తాను. నామదేవ్, నామదేవ్. పాండురంగా, ఏమిటి విచిత్రం? రోజు నేను 10 సార్లు మాట్లాడితే కానీ పలికేవాడివి కాదు, కానీ ఈరోజు నా మీద ఇలా దయతల్చావేంటి? నామదేవ్, జునాయి ఒక అనాథ బాలిక. ఆమెను నువ్వే ఆదుకోవాలి. జునాయిని మీ ఇంటికి తీసుకెళ్ళు. ఆమెను మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యురాలుగా గౌరవించు. ఇక నాకు సెలవా? అలాగే పాండురంగా, మీరు చెప్పినట్లే చేస్తాను. నమో నమః. జునాయి, నువ్వొక అనాథవి కదూ? మరి ఇందాక అడిగితే ఎందుకు చెప్పలేదు? సరే పద, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అవును. ఏ? మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? పాండురంగ నిర్ణయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పద. ఏడవకు, మా ఇల్లు వచ్చేసిందిలే. నామదేవ్, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఒక అనాథ అబ్బాయి వీధిలో కూర్చొని ఏడుస్తుంటే తీసుకొచ్చాను. పాపం అనాథా. పోనీలే, మంచి పని చేశావు. నీ పేరేంటి? జానాబాయ్. అలాగా, సరే ముందు ఇంట్లోకి పద, అక్కడ మాట్లాడుకుందాం. అమ్మా, ఈ అమ్మాయి ఎవరో వీధిలో కూర్చొని ఏడుస్తుంటే నామదేవ్ తీసుకొచ్చాడు. పాపం, ఎవరో అనాథటమ్మా. అయ్యో పాపం, మన ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేసావు నాయనా. నీ పేరేంటమ్మా? జానాబాయ్. మీ దేవురు? ఇక్కడికి చాలా దూరం అమ్మా, కానీ ఇప్పుడక్కడ నాకెవ్వరూ లేరు. అక్కడి నుంచి పండరీపురం ఎందుకు వచ్చావమ్మా? మా వాళ్ళందరం కలిసి పండరీపురంలో కూలీ పని దొరుకుతుందని వచ్చామమ్మా. మరి వాళ్ళేమయ్యారు? నన్ను పాండురంగడి గుడి దగ్గర వదిలి కూలీ పని కోసం వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో నాకు తెలీదు. ఏడవకమ్మా, నీకేం భయం లేదులే, మేమున్నాం కదా. నేనేడుస్తూ పాండురంగడిని ప్రార్థిస్తూ కూర్చుంటే ఆయనే నన్ను చూసి జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చారు. పోనీలే అమ్మా, నువ్వేం బాధపడకు. ఆ పాండురంగడే నిన్ను మా ఇంటికి చేర్చాడనుకో, నువ్విక్కడే ఉండిపోవచ్చు.
మాకున్న దాంట్లోనే నువ్వు తిందుగానమ్మా, సరేనా? ఇక పెరట్లోకెళ్ళి స్నానం చేసి తల దూకొని రామ్మా. అబ్బాయి, జానబాయిని తీసుకెళ్ళమ్మా. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా నీవు లేని జీవితం అంధకారమయ్యా నీ నామస్మరణే సంజీవని మంత్రం నీ రాకతోనే దుఃఖమంత మాయం ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా విష్ణు విష్ణుయనీనా ఆదుకోను వందురే ఎటు చూసినా గాని నీ దివ్య రూపమే రారా మధుకరా రారా మదనా నీ రాక కోసమే తెరిచి ఉంది నా హృదయం ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా నీవు లేని జీవితం అంధకారమయ్యా ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా గోనాయ్, ఎవరి అమ్మాయి? ఒక అనాథట గుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటే నాందో జాలిపడి మనింటికి తీసుకొచ్చాడు. చాలా మంచి పని చేశాడు నామదేవుడు. ఇలాంటి దిక్కులేని వాళ్ళని ఆదుకుంటేనే ఆ భగవంతుడు మన చల్లగా చూస్తాడు. ఆ, అమ్మా, నీ పేరేమిటి? జానాబాయి. చూడమ్మా జానాభాయ్, ఇక నువ్వు మాతో పాటే సుఖంగా సంతోషంగా ఉండాలి. మా కూతురు ఔభాయ్ లాగానే నిన్ను కూడా మా సొంత బిడ్డలా చూసుకుంటాం, సరేనా? అంతా పాండురంగడి లీల. పాండురంగ.